ఒకసారి కాలర్ తీసుకుందాం. ఎస్ రమణ హైదరాబాద్ నుంచి. హలో హలో మేడం, నమస్కారం. నమస్తే. నమస్తే అండి. అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలకి మరియు భరత్ గారికి, ప్రకాష్ గారికి, శరత్ గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే. కాళేశ్వరం నీళ్ళలో ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తి పోస్తే ఏ నష్టం లేదు. నీళ్లు ఎత్తిపోయాలి, ఎత్తి పోస్తేనే కదా అది కూలిపోతుందా, కులేశ్వరం అవుతుందా, కాళేశ్వరం అవుతుందా అని తెలిసేది కదా. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు అంటే సార్ మీరు ఇరిగేషన్ ఎక్స్పర్టా? లేదండి, రైతు బిడ్డ. ఓకే ఓకే. అంటే ఎత్తి పోస్తేనే తెలిసేది కదా. అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళా 100 కోట్ల నష్టం కావద్దు కదా, అది అంటే ఎక్స్పెరిమెంట్ కాదు కదా సార్. ఎప్పుడు సీఎం, ప్రతిపక్ష నేతలు వీళ్ళు మాట్లాడడం కంటే ఎక్స్పర్ట్ మాట్లాడడం దాని గురించి బెస్ట్ కదా సార్. ఇంజనీర్స్ తో ఎందుకు మాట్లాడనియట్లేరు? సీఎం గారు చెప్తున్న మాటలే ఇంజనీర్స్ కూడా మాట్లాడొచ్చు కదా. అది కూలిపోతుంది వాళ్ళే ఖచ్చితంగా చెప్పగలరు కదా. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఒక రైతుగా మీరు అది కాళేశ్వరంది లిఫ్ట్ చేయాలి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అంటారు అంతేనా సార్? షూర్ చేస్తేనే కదా అది ఒకసారి కుంగిపోయినాయి. ఎక్కడ సార్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? హలో, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? ఎక్కడ నేటివ్ ప్లేస్ సార్? తొర్రూరు, పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, తొర్రూరు. ఓకే. మా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రైతులు ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం రైతులకు నీళ్లు రాకపోయినా తాగునీటి అయినా వస్తుంది కదా, దానికోసం. తొర్రూరు ఎక్కడ దేవాదుల నుంచి వస్తుందా లేకపోతే కాళేశ్వరంలో SRSP స్టేజ్ 2 ద్వారానా? ఎట్లా? SRSP వరద కాలువల ద్వారానే. వరద కాలువ స్టేజ్ 2 స్టేజ్ 2 ద్వారా. ఓకే, మీకు వచ్చింది అప్పుడు కాళేశ్వరం కేసీఆర్ సమయంలో వచ్చింది, మీకు నీళ్లు వచ్చాయి. కాళేశ్వరం ఓపెన్ అయిన కాంచి టు లాస్ట్ ఇయర్ వరకు మాకు వాటర్ పుష్కలంగా వచ్చింది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అంటే కాళేశ్వరం రన్ అయినాక సమ్మర్ లో కూడా మత్తళ్లు దూకినాయి. చెరువుల వల్ల నీళ్లు ఎప్పుడు సమ్మర్ లో నీళ్లు ఉండడం వల్ల మాకు ఊట బావులు గానీ, బోరు బావులు గానీ వాటర్ లెవెల్ పెరిగింది మాకు. ఓకే. అది ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, జనగాం నుంచి కుమార్ గారు. హలో మేడం. నమస్తే అండి కుమార్ గారు. నమస్తే మేడం, చెప్పండి, మాట్లాడండి. హలో చెప్పండి కుమార్ గారు. సార్ ఏంటంటే చెప్పండి సార్, చెప్పండి మీ ఒపీనియన్ ఏంది? కాళేశ్వరం విషయంలో ఎవరి వాదన కరెక్ట్? రేవంత్ రెడ్డి వాదన, బీఆర్ఎస్ వాదన? సార్ మాది జనగాం సార్. ఓకే. నర్మేట మండల్, హనుమంతాపూర్ సార్ మాది. ఓకే. ఏంటి మీరు ఫార్మరా? అవును మేడం, అవును. చెప్పండి సార్ మరి కాకపోతే ఇప్పుడు మీరు చేసేది ఏ పనులున్నా కానీ కొంచెం మేము చేసేది అయితే మాత్రం. హలో చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, మీరు వింటున్నాం. మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి, లైవ్ లో వెళ్తుంది మీరు మాట్లాడేది. చెప్పండి సార్. భరత్ సార్. చెప్పండి సార్. నేను మాట్లాడి కాదు సార్, రేవంత్ రెడ్డి సార్ మీద మాకేమో కోపం కాదు కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే సార్, అది నా ఉద్దేశం. అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే. అవును సార్, అవును. ఏది వ్యవసాయం మరి ఇప్పుడు మొన్న రబీలో కూడా మంచి పంటలు పండాయి కదా? ఏం పండే సార్, ఏవి చక్కగా ఉన్నాయి సార్, ఏవి బాగా లేవు, అంతగానం లేవు. అవును సార్. పండింది కొనుగోలు చేయలేదు. లేదు సార్, అది ఇక మామూలుగా. ఇప్పుడు మీకు జనగాం అంటే తపాస్పల్లి కాబట్టి దేవాదుల నుంచి వస్తాయా వాటర్? కాళేశ్వరం బొమ్మకూరు రిజర్వాయర్ సార్ మాది. బొమ్మకూరు. ఓకే. ఇప్పుడు ఏదో వర్షాలు లేవా? వర్షాలు లేవు. అవును సార్, వర్షాలు లేవు. అదే. ఓకే. ఇప్పుడు మీరు ఏమంటారు? కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలంటారు? చేయాలి సార్, ఖచ్చితంగా. ఓకే. సో నెక్స్ట్ కాలర్ మంతర్ నుంచి ఉన్నారు, చంద్రశేఖర్ గారు మంతర్ నుంచి. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ గోదావరి తీర ప్రాంత వాసులు మనం ముగ్గురు ఇక్కడ మన చర్చలో మీరిద్దరున్నారు. ఏది ధర్మపురి నుంచి మీరున్నారు, మా శరత్ సార్ ఉన్నారు చెన్నూరు నుంచి. మంతని ఇప్పుడు ఈ సంవత్సరం సార్ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయితే కాదు. నేను ఒక ఇంతకుముందు ఎన్నోసార్లు మీకు కాల్ లెక్చరర్ ని.
ఈ సంవత్సరం మనం రైతులను ఆదుకోవాలంటే ఇప్పుడు ఎనిలీనో ఇంపాక్ట్ అయితే ఉంది. ప్రకాష్ సార్ చెప్పినట్టు అది మాత్రం కరెక్ట్. డ్రాట్ వచ్చినప్పుడు కాళేశ్వరం అనేది చాలా క్రూషియల్ ప్రాజెక్టు. నరహరి వేణుగోపాల్ గారు సుగ్గ రవిశంకర్ గారు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అయితే ఒక్కటి సార్ మన ఇప్పుడు ఖచ్చితంగా పంపు చేసుకొని రైతులు మనకు చాలా ముఖ్యం సార్. రైతులకు వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత తాగునీరు ఉంది. ఇది చాలా క్రిటికల్ టైం ఈ 2 నెలలు. ఇట్లాగే ఇంకొక 2 నెలల గిట్ట మనకు ఇదే ఎనిలీనో గిట్ట కంటిన్యూ అయితే ఈసారి ఖరీఫ్ రైతులకు మాత్రం చాలా కష్టకాలం ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇప్పటికైతే మనం నేను మంత్రి గోదావరి తీరం చూసిన, శరత్ సార్ యొక్క చెన్నూరు దగ్గర ఉన్న దానికి మళ్ళా ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిల్లా అన్ని కూడా మీ నియోజకవర్గం దగ్గరే. సో ఇప్పుడు ఏంది కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు. లిఫ్ట్ చేస్తే మరి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. సార్ రేవంత్ రెడ్డి సార్ అంటే అభిమానమే. మాకు రాజకీయ నాయకులను నేను ఎవ్వరు విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజల ఇప్పుడు ఎవరి వర్షన్ వాళ్ళకు నాకు సంబంధం లేదు. కానీ మనకు దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్ పీపుల్ ఉన్నారు, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ సహాయం తీసుకొని ఖచ్చితంగా మనం when there is a problem, ultimately we can find a solution to the problem. ఫస్ట్ ఇప్పుడు వేణుగోపాల్ సార్ అన్నది కరెక్ట్. మన ఎప్పటి నుంచో నాకు ప్రకాశ్ అన్నతో మాట్లాడదామంటే ఆయన నెంబర్ దొరకదు. ఇప్పుడు ఆయన వాటర్ ఎక్స్పర్ట్, మంచి ఎక్స్పర్ట్. ఇప్పుడు అడగండి, ఇప్పుడు డౌట్ ఏమైనా ఉంటే అడగండి, మీ ముందే ఉన్నారు ప్రకాష్ గారు. ప్రకాష్ సార్ నమస్తే. నమస్తే. నేను కూడా గోదావరేనండి. మానేరు మోరంచ ఉంది కదా, రామప్ప చెరువు మాది గోదావరి బేసిన్. చాలా సార్లు వచ్చారు సార్, మిమ్మల్ని కలిద్దామని అనుకుంటే మాకు అవకాశం దొరకలేదు. మీరు వచ్చిన టైం మాకు దొరకలేదు. చెప్పండి మీరు. ఖచ్చితంగా ఇప్పుడైతే మనం రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడు వాటర్ మాత్రం పోతుంది సార్. దాదాపు ఇవాళనే 1,00,000 క్యూసెక్ల వాటర్ డౌన్ కి వెళ్ళిపోయింది. అయితే అక్కడ మధ్యలో ఎక్కడ కూడా వాటర్ ఆగే ఛాన్సెస్ లేవు. ఆ ప్రాణహిత ప్రాజెక్టు మధ్యలో ఎక్కడ ప్రాజెక్టు దానికి లేదా డైరెక్ట్ గా స్ట్రేట్ గా వాటర్ వస్తాయి. అవి మనం ఒడిచి పడుకోకుంటే కిందికి వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి. కాబట్టి మనం వాటిని దట్ ఈస్ ద ఇప్పుడు గిట్ట మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే మళ్ళీ మనకు బ్యాక్ వాటర్ తోని ఇటు మన చెన్నూరు కానీ, ఇటు మంథని కానీ, ధర్మపురి కానీ మళ్ళీ వాటర్ నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి మళ్ళీ మనకు మిగతా ప్రాజెక్టులకు ఇటు సుందిల్లా అన్నారం ద్వారా ఎల్లంపల్లికి మిగతా అన్ని ప్రాజెక్టులకు కూడా మనం కనీసం వాటర్ లెవెల్ పెట్టుకుంటే ఈ సంవత్సరం మనం ఈ డ్రాట్ నైతే అధిగమించవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మనం జూన్ నెలలో కావాల్సినంత వర్షం స్కేర్సిటీ దాదాపు 80% జిల్లాలలో వర్షం లోటే ఉంది. అదే పరిస్థితులు జూలైలో కంటిన్యూ అవుతున్నాయి. ఆగస్టు సెప్టెంబర్ గిట్ట ఇలాగే అయిపోతే మనకు చాలా కఠినమైన పరిస్థితులు మాత్రం ఏర్పడతాయి. కాబట్టి అందరం మనం భేషజాలకు పక్కకు పెట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన రైతులను ఆదుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ తో ముందడుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరితో మంచి ఎక్స్పర్ట్ మా శరత్ సార్ అంటే బాగా అభిమానం. శరత్ సార్ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. మీ అందరితో మీ గోదావరి వాసులు అందరం మనం ఒక చోట మాట్లాడుకునే అవకాశం కల్పించిన జీ న్యూస్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఎందుకంటే సీఎం గారి దగ్గర ఉన్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మనకు ఎందుకంటే కాంగ్రెస్ గెస్టులంతా కూడా ఇవాళ సీఎం ప్రెజెంటేషన్ దగ్గర ఉన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళ వెర్షన్ వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన ఎస్ చరణ్ కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు సీఎం ఇప్పుడు అసెంబ్లీ పెట్టి చర్చకు రెడీ అన్నారు. బట్ ఇప్పుడు నిన్న మనం ఇవాళ కాలర్స్ రైతులు తీసుకుంటే కాళేశ్వరం నీళ్ళు లిఫ్ట్ చేయాల్సిందే, ఎల్లినో పరిస్థితి బాగాలేదు అని అంటారు. బీఆర్ఎస్ ఏమో నిన్న జగదీష్ రెడ్డి ఏమన్నా అయితే మాది బాధ్యత, బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటామని చెప్తున్నారు. ప్రాబ్లం మేడిగడ్డతో కదా, ప్రాబ్లం లేదు కదా అంటారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే విజువల్స్ అని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన అధికారులందరూ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే అదేవిధంగా ఏదైతే ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎన్డీఐ రిపోర్ట్ తో సహా ఏనాడు ఈ ప్రమాదం జరిగింది, ఏనాడు ఎఫ్ఐఆర్ అయింది, ఏనాడు ఎన్డీఎస్ఏ రిపోర్టు మేము ఉన్నప్పుడు ఇవ్వలేదు. అది కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. అది కేసీఆర్ ప్రభుత్వంలోనే దానికి అదేవిధంగా డ్యామేజ్ కుంగుడు కావచ్చు, కొన్ని పిల్లలు కుంగిపోవడం కావచ్చు, కూడిపోయిన పరిస్థితి జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా చాలా స్పష్టంగా వివరించింది. అదే కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఏం జరిగిందో చాలా స్పష్టంగా కూడా
మీడియా ముందు ఉంచడం జరిగింది. ఆ లైవ్ ను కూడా టెలికాస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అవసరం అనుకుంటే ఒక రోజు మొత్తం కంప్లీట్ గా దీని మీద చర్చ చేద్దాం. ఇక్కడనే స్పీకర్ గారు ఉన్నారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. కేసీఆర్ గారికి వాళ్ళకి అవమానం జరగకుండా ఖచ్చితంగా దాని మీద చర్చ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా మొత్తం ఇప్పటివరకు ఎన్ని టీఎంసీ ఎత్తిపోసారు, ఎన్ని టీఎంసీలు గోదావరి పాలైనాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది, కట్టాల్సిన చోట ఎందుకు కట్టలేదు, నిపుణుల కమిటీ ఏం సూచించింది, అదే నిపుణుల కమిటీ రిపోర్ట్ ఎందుకు తొక్కిపెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే కాకుండా నిపుణులు, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులంతా కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఆ పవర్ పాయింట్ సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజల విషయం కాంగ్రెస్ పార్టీ దోషిగా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాళేశ్వరం అనేది మనకు అధికారం రాకముందే మొత్తం దాని పని అయిపోయింది కాబట్టి అది ఉపయోగంలో లేని దాన్ని ఇప్పుడు ఉపయోగంలో తీసుకొచ్చి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అనవసరంగా తెలంగాణ ప్రజలలో తప్పుడు వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి మేము 38,000 కోట్ల రూపాయలు అప్పు ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి చెల్లించడం, అయినా ఒక ఎకరా కూడా బారని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ అంశం విషయంలో కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నా లేదు లేఖ రాసినా లేదు వాళ్ళే నడుపుతా అంటున్నారు కదా, కేసీఆర్ అసెంబ్లీకి రాడు, చర్చ జరగదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, చర్చ జరగదు. మేమే నడిపిస్తాం, మేమే రిపేర్ చేస్తాం కదా, ఈ బాధ్యత అంతా కేసీఆర్ గారికి ఇస్తాం. ఆ అంశాలు కేసీఆర్ గారు మాట్లాడితే వాళ్ళకే అప్పచెప్పేసి ఈ రిపేర్ సంబంధించిన బాధ్యత కూడా వాళ్ళకే అంటే ఆయన మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడి కన్విన్స్ చేస్తే అప్పచెప్తారు. అసెంబ్లీ కూడా కాదు, ఇప్పుడు ఏదైతే మన హరీష్ రావు గారు కేటీఆర్ గారు మేము దీని రిపేర్ బాధ్యత తీసుకుని చెప్పి వాళ్ళు మాట్లాడే కేటీఆర్ గారు మాట్లాడితే ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవ్వడానికి కూడా సిద్ధంగా, ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఏ రకంగా సాయం అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి సాంకేతిక పరంగానైనా ఆర్థిక పరంగానైనా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేసే ప్రయత్నం మానుకొని, అదే కాకుండా వాస్తవ విషయాలు బయట పెడితే తెలంగాణ సమాజం అంగీకరిస్తారు, అనవసరం ఇది రాజకీయం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చ జరిగింది. అదే కాకుండా 10వ తారీఖు నాడు మధురలో కూడా సభ ఉండబోతా ఉంది. కాబట్టి ఆ సభ కూడా అందరు రావాలి. రైతాంగానికి సంబంధించినటువంటి అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో అక్కడ అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం భరత్ గారు చెప్పండి. నేనేమంటానంటే ఇప్పుడు దేవాదుల నీళ్లు గత కొద్ది మొన్నటి నుంచి ఎత్తిపోస్తున్నారు. ఇప్పుడు ధర్మసారు అది మన గన్పూర్ చెర్ల నడుస్తున్నాయి, మా పంపులు కంటిన్యూ అయ్యి నడుస్తున్నాయి గోదావరి. మరి అవి నడిచినప్పుడు ఇప్పుడు ఈ విషయం పక్కన పెట్టి మిగతా అని మాట్లాడతారు, ప్రాజెక్టు వైఫల్యాలు అవన్నీ. మీరే ప్రభుత్వం ఉన్నారు, 3 ఏళ్ల నుంచి మీరేం చర్య తీసుకున్నా మీ చేతుల్లోనే ఉన్నది. కానీ మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు మళ్ళీ ఆ ప్రాజెక్టు వైఫల్యాల మీద ఆరోపణలు చేసుకుంటా పోతే మరి దాని మీద చర్య తీసుకునే లెవెల్ అదొకటి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు స్పాట్కి వచ్చినప్పుడు మనం అవన్నీ చెప్తలేము. ఆడ నీకు కన్నెపల్లి దగ్గర బ్యారేజ్ కాడ మీకు మేడిగడ్డ బ్యారేజ్ కాడ నీళ్ళు ఆపు అని ఎవ్వరు చెప్తలేరు. మీరు అక్కడ నీళ్ళు ఆపండి ఎత్తిపోయండి అని ఎవరు చెప్తలేరు. ఆల్రెడీ ఇంటెక్ వెల్ లో 3 నుంచి 4 మీటర్ల నీళ్లు లోపలికి ఇంటెక్ వెల్ కు వచ్చినాయి కాబట్టి ఆ వచ్చిన వాటిని ఎత్తిపోయండి అని మాత్రమే అంటున్నారు. కానీ అక్కడ ఆపు అని చెప్పడం లేదు. దీని మీద సీఎం గారు క్లారిటీ ఇవ్వలే, ఇంజనీర్లు ఇవ్వలే, సీఎం గారు ఇవ్వలే. ఆ వచ్చిన ఇప్పుడు దేవాదులో మీరు ఎట్లా ఎత్తిపోస్తున్నారో మీరు ఇంటేక్ లో 3-4 మీటర్లు నీళ్లు వచ్చినప్పుడు సరే ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, మీరు ఎత్తిపోయచ్చు కదా. అవి ఎత్తిపోస్తే అవి ఎత్తిపోస్తే మిగతా బ్యారేజ్ ఏం తెగిపోయేది కాదు. పంపులు పోతే అవి ఎందుకు పోతే మళ్ళీ అక్కడ వెంటనే పంపులు స్టార్ట్ అవుతాయి. అన్ని పంపులు కూడా స్టార్ట్ అయితే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు చక్కగా మిడ్ మానేరు మళ్ళా ఇక్కడ దాకా కూడా వస్తాయి, మళ్ళా సార్ దాకా వస్తాయి, కొండపోచమ్మ దాకా కూడా వస్తాయి అన్ని పంపులు. ఇప్పుడు ప్రకాశ్ గారు అన్నట్టు పంపులు కూడా రన్ అయితే ఒకసారి మంచిగా వాడి గ్రీజ్ పెట్టినట్టయితే. నేను గివి అడుగుతా అంటే ఈ ఒక్క విషయం విడిచిపెట్టి మొత్తం మేము అన్ని వివరించారు. ఇప్పుడు బీజేపీ 45 గంటల్లో సిబిఐ కేసు బుక్ చేస్తామని చెప్పారు. 45 గంటలైతే 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మౌనం వహిస్తాం. మీరు సిబిఐ కేసు పెట్టకుండా వచ్చిన భారతీయ జనతా పార్టీ స్పీచ్ నేను ఒకటి చెప్పేది పొలిటికల్ వాదనలు వద్దు అంటున్నా. ఇప్పుడు పొలిటికల్ కాదు ప్రకాశం, అది కూడా జవాబు చెప్తా. మేము ఫస్ట్ సిబిఐకి ఇవన్నీ అడిగినాం, అడిగితే మేము ఇయ్యం, నాకు సిబిఐ మీద నమ్మకం లేదు, మీరు మీ విచారణ సంస్థల మీద నమ్మకం లేదు, మేమే చేస్తామని మీరు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ మాట గుర్తు చేసుకోండి అని 2-4 సంవత్సరాలు వెనక్కి ఇచ్చిండ్రు. చేస్తుంది సిబిఐ, ఏదని కాదు. కానీ వాళ్ళు ఇవన్నీ మీరు ఇచ్చినవన్నీ స్టడీ చేసి చేయాలి కదా, టైం పడుతుంది. కానీ మీరు 2.5 సంవత్సరాల కాలం గడిపింది కదా.
ఇప్పుడు కూడా మళ్ళీ మీరే ఆరోపణలు చేస్తున్నారు. మీరు కాళేశ్వరం మీద మేం చేసినాం, మీరు చేసిన కానీ మీరు గవర్నమెంట్ వచ్చారు. కౌశిక్ నాదొక ప్రశ్న, వాట్ ఈస్ ది యాక్షన్స్? దాని మీద ఏం మాట్లాడారు? భరత్ గారు ఒక 10 సెకండ్స్ నాకు ఒక ప్రశ్న ఉంది. కౌశిక్ చెప్పండి. నేనేమంటున్నా అంటే వ్యాప్కో లాంటి సంస్థలు ముడిపడి ఉంది కాబట్టి ఇది సిబిఐ నిండు అసెంబ్లీ తీర్మానం చేస్తే తీర్మానం కూడా మీకు నమ్మకం. నేను డైరెక్ట్ గా చరణ్ కౌశిక్ గారిని అడుగుతున్నాను. కేసీఆర్ గారికి ఏమో ఇవన్నీ కట్టడానికి 2.5 నుంచి 3 సంవత్సరాలు పట్టింది. మరి కనీసం సర్వే చేయడానికి ఏ తప్పు జరిగిందని తెలుసుకోవడానికి కూడా రేవంత్ రెడ్డికి 2.5 సంవత్సరాలు సరిపోలేదు అని అంటే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? ఆయన కట్టగలిగిండు కానీ, అంటే కట్టడానికి ముందు అన్ని రకాల పరీక్షలకు అన్నిటికీ అయిన తర్వాతనే ఇంజనీర్లు కడతారు, కాంట్రాక్టర్లు కడతారు. మరి ఆయన అన్ని చేయగలిగింది 3 ఏళ్లలో అయినప్పుడు 3 ఏళ్లలో తప్పెక్కడున్నదో తెలుసుకోలేము అని అంటే మీకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ఇంట్రెస్ట్ ఉందా, చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. రెండోది, ఒక టీఎంసీ లిఫ్ట్ చేస్తే లీకేజ్ ఎక్కడున్నదో తెలుస్తుంది కదా. ఒక టీఎంసీతో భద్రాచలం కొట్టుకపోదు కదా. ఒక టెస్ట్ చేయడానికి ఒకటి ఏం సరిపోదా? మూడోది, మీకు ఇంగ్లీష్ కనుక పర్ఫెక్ట్ రాకపోయినా పర్లేదు, ఇంగ్లీష్ అర్థమైతే నేను పీసీఆర్ దగ్గర మేడిగడ్డ రిపోర్టు ఇంజనీర్లు ఇచ్చింది పెట్టాను. వాళ్ళు వద్దన్నారా, కట్టుమన్నారా? మీరు అది చదువుకున్నాక నెక్స్ట్ మీటింగ్ లో నాకు చెప్పండి. ఆ ఇంజనీర్ రిపోర్ట్ మీకు పంపిస్తా. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు అన్నాడు, ఇవాళ కూడా అన్నాడు, ఇంజనీర్లు మేడిగడ్డ కట్టొద్దన్నారు అని. ఒకవేళ మేడిగడ్డ కట్టొద్దని ఇంజనీర్లు అంటే గనక అది దేనికైనా, ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఇంజనీర్లు కనుక మీరు 5 ఇంజనీర్లలో 4 బతుకున్నారు, ఎవరినో ఒక్కరిని వాళ్ళు లైవ్ లోకి తీసుకోగలిగితే వాళ్ళే చెప్తారు ఈ ఇంజనీర్లు కట్టొద్దన్నారా, కట్టమన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నాడు ఇంజనీర్లు కట్టొద్దన్నారు. తేలిపోతుంది కదా ఒక్కసారి. పబ్లిక్ ఒపీనియన్ ఇంపార్టెంట్. రెడీగా ఉన్నారు పురుషోత్తం గారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్కారం సార్. చాలా బాధ అవుతుంది సార్ ఈ రోజు ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ చూస్తే చాలా బాధ అవుతుంది. ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు కదా, అది నిజం అనిపిస్తుంది సార్. అంత పెద్ద మేధావులు కూడా ఇట్లా అనుకుంటున్నారు సార్. అందరు చాలా బాధపడుతున్నారు. నా తరపు నుంచి తెలంగాణ ప్రజల పక్షాన చేతులు ఎత్తి 10,000 నమస్కారాలు తెలుపుతున్నా సార్. అదేదో ఆ టెస్ట్ చేయండి. ఇప్పుడు ఒక టీఎంసీ నీళ్లు టెస్ట్ చేస్తే అయితే ఇబ్బంది లేదని ఆ ప్రకాష్ గారు అంత పెద్ద మేధావి అని చెప్తున్నారు కదా, వినండి ఏమవుతుంది సార్. తర్వాత వాళ్ళు ఇష్టం అంటే మూసేయండి. ఓకే పురుషోత్తం గారు. సతీష్ గారు మహబాద్ నుంచి సతీష్ గారు. ఇక్కడ మాకు ఒక కాంగ్రెస్ అయినా మాది అది టీఆర్ఎస్ అయినా ఏదైనా మాకు ఇక్కడ ప్రాబ్లం లేదు సార్. కానీ ఫస్ట్ ప్రజల గురించి ఆలోచించే ఒక వ్యక్తి కూడా లేదు సార్. ఇప్పుడు ఇంతమంది మాట్లాడతారు. చిన్న మండలం సార్ మాది, కొరి మండలం, మహబాద్ జిల్లా. ఇక్కడ మాకు వర్షం పడితేనే ఇక్కడ పొలాలు చెరువు నిండుతుంది. ఇవన్నీ విడిచిపెట్టేసి ఎవరి స్వార్థాలు వాళ్ళే మాట్లాడతారు కానీ ఒక్కరు కూడా కరెక్ట్ మాట్లాడతారు. ఏం చేయాలంటారు మీరు? మీకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నుంచా వాటర్ ఎక్కడ వస్తే మా కురవికి సాగర్ సార్, సాగర్ వాటర్ వస్తుంది సార్. సాగర్ వాటర్, నాగార్జున సాగర్ వాటర్ వస్తుందా? నాగార్జున సాగర్ సార్. నాగార్జున సాగర్. ఓకే. మరి కాళేశ్వరంతో సంబంధం లేదు, బట్ ఏమంటారు మీరు కాళేశ్వరం విషయంలో? సార్ ఇప్పుడు అలా జరిగింది, అది నిజం అనే సంగతి అందరికీ తెలుసు సార్. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా, అలా కూకున్న వాళ్ళకి, ఫోన్లు మాట్లాడేటోళ్ళకి అందరూ తెలుసు. అయినా కానీ ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అనేది కరెక్ట్ కాదు కదా సార్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా సార్? ఎవరున్నా కానీ ప్రజలకి మంచి చేయడం అనేది మా అందరికి గొప్పతనం సార్. ఓకే. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు, నాగార్జున సాగర్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి సార్. ఆ ప్రాజెక్టు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను సార్. 2002 పాదయాత్ర కేసీఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. అయితే నేను నాగార్జున సాగర్ లో ఉన్నా సరే కానీ ఆ ప్రాజెక్ట్ కట్టడం అనేది గ్రేట్ సార్. కట్టిన తర్వాత చిన్న ప్రాబ్లం రావచ్చు, ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తుంది సార్. వస్తే అది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రజలకు ఉపయోగపడితే చేసుకోవాలని చూసుకోవాలి సార్. ఈ రోజు టెక్నాలజీ, భయంకరమైన టెక్నాలజీ పెరిగిపోయింది సార్. ఎంతసేపు సార్ దాన్ని కనుక్కొని దాన్ని క్లియర్ చేయడం అనే కాదు.
కక్షలకు పోయి ఆ గవర్నమెంట్ చేసింది మనం చేస్తే ఎట్లా అని చెప్పేసి అది చేసుకోకుండా కరెక్ట్ గా చేస్తే లక్షల మందికి ఉపాధి వస్తుంది సార్. దానికి మా ఏరియా నుంచి కూడా పోయి కరీంనగర్ లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్, పని చేస్తున్నారు, కూలి పని పోతున్నారు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నారు. ఏంటంటే ఓవరాల్ గా తెలంగాణ అనేది బాగుపడాలనేది మా కోరిక సార్, ఉద్యమకారుడిగా నేను కూడా. ఎందుకంటే ప్రకాష్ గారు బ్యాళ్లకు దరిద్రం కానీ ఆయనే లండన్ లో కొట్టి ఉంటే ఈ రోజు ప్రపంచ మేధావి అయిపోయాడు సార్. వేణుగోపాల్ రెడ్డి గారు కానీ ప్రకాష్ అన్న కానీ ఎన్నిసార్లు వేణుగోపాల్ రెడ్డి సార్తో పర్సనల్ గా మాట్లాడాను, ప్రకాష్ అంతా కూడా మాట్లాడాను ఉద్యమంలో పాల్గొన్నప్పుడు. కానీ బ్యాళ్లకి ఏంటంటే వీళ్ళు చేయకపోవడం, ప్రభుత్వం మీద పాత ప్రభుత్వం మీద నెట్టలేదు సార్. పాత ప్రభుత్వం తప్పు పోయిండొచ్చు కానీ బాగా చేస్తే బాగుండేది కదా, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా, ఎందుకు కక్షలు పోయి ప్రజలు బలి చేస్తున్నారు సార్. సో వాటర్ లిఫ్ట్ చేయాలంటారు. ఓకే, రమణ గారు హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సార్. రమణ గారు కాలర్ హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రమణ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. భరత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి సార్. సార్ ప్యానల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. యా సార్ ఒకటే చెప్పేది ఏంటంటే కాళేశ్వరం కట్టింది ప్రజల కోసం కాబట్టి దాన్ని ప్రజల కోసం వినియోగించాలి. అది ఒక్క టీఎంసీ ఎత్తిపోతే చేస్తే మనకు బెనిఫిట్ అయినప్పుడు దాన్ని ఇచ్చేయడం తప్పులేదు సార్. ఓకే ఓకే. సో ఐ థింక్ సో ఒకసారి చేసి చూడాలి, ఒక టీఎంసీ అయితే లిఫ్ట్ చేసి చూడాలి. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. రాజేశ్వర్ రెడ్డి గారు నాగర్ కర్నూలు నుంచి రాజేశ్వర్ రెడ్డి గారు చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు ప్రాజెక్టు రైతులకు నీళ్లు ఇవ్వకున్నా సార్, కనీసం తాగానికే నీళ్లు కావాలి కదా సార్ ఫస్ట్. ఓకే ఓకే ఓకే. మీరు కాళేశ్వరం పరిధిలో లేకున్నా మీరు నాగర్ కర్నూలు నుంచి ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. రైతు అన్నవాడు ఎక్కడైనా రైతే తాగునీరుకు సాగునీరు రావాలి అన్నది చెప్తుంది ఇది. ఎస్, రైతులము మేము ఇప్పుడు ఎట్లా కష్టపడి పండించుకుంటాం పంటలు. కానీ కనీసం తాగానిక నీళ్ళకన్నా కావాలి కదా హైదరాబాద్ కు. అదన్నా స్టార్ట్ చేసి కొంచెం చేస్తున్నాలి. ఓకే ఓకే ఓకే. లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీ ఫండ్ ఉంది కదా సార్, అది పెట్టి చెప్పియండి. లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీ ఫండ్ ఉంది కదా సార్, అది ప్రజలదే కదా. ఓకే 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 ఓకే. వాళ్ళు చేసిన తప్పకు పార్టీ ఫండ్ పెట్టేయని. ఓకే 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 ఓకే. ఎస్ సార్. వి ప్రకాష్ గారు, కాలర్స్ అయితే నాకు అవుట్ రైట్ గా కాళేశ్వరం నీళ్లు ఇవ్వాల్సిందే అంటారు. ముందు ఏమంటారు, లిఫ్ట్ చేసి ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. ఈ పరివారం లేదు, మునుగోడు నాగరికల్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మాట్లాడిన మిత్రుడు టీఆర్ఎస్ పార్టీ ఫండ్ పెట్టి చేయించాలన్నారు కదా. వాస్తవంగా భరత్ గారు, మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఇవి అన్ని టెస్టులు అయినాయండి, మొన్ననే కంప్లీట్ అయిపోయినాయి. ఆ టెస్టులలో ఏం తెలియలేదండి. నేను కాన్ఫిడెన్షియల్ గా చెప్తున్నా మీకు. ఇంజనీర్లు, నేను అక్కడ మీ చైర్మన్ గా పనిచేసిన సంగతి మీకు తెలుసు. తెలంగాణ ఇంజనీర్లు అంతా కూడా నేనంటే అభిమానించేవాళ్ళు. నేను అక్కడ 7 సంవత్సరాలు నేను వాళ్ళకి చైర్మన్ గా పనిచేశాను. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. అక్కడ ఏ లోపం ఉన్నట్టు కూడా వీటిల్లో అనుమానాలే ఇప్పటికి కూడా ఏంటంటే అక్కడ అయినట్టు అవుతుందేమో. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి 2 years కిందనే అప్పుడు అక్కడ ఉన్న ఈఎన్సీ ఏం చేశాడంటే గ్రౌటింగ్ చేసి ఆ బుడగలు వచ్చేదాన్ని కూడా కూల్పేశాడు. ఎక్కడ కూడా ఇసుక రాలేదు ఇప్పటి వరకు. అన్నారం కట్టిన తర్వాత, సుందిల్లా కట్టిన తర్వాత ఫ్రీక్వెంట్ టెస్టులు చేస్తారు ఎండాకాలంలో. ఎప్పుడు కూడా ఇసుక అనేది పైపింగ్ ద్వారా రాలే. పైపింగ్ ఎఫెక్ట్ మేడిగడ్డలో ఉన్నదన్నారు కానీ అక్కడ లేదు. ఇప్పుడు రిపేర్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు అది ఆ రెండు కూడా ఐస్టీస్ గా పనికొస్తాయి. మొన్న ఇసుక ఎందుకు తీశారంటే రాఫ్ట్ దగ్గర బాగా ఇసుక పేరుకపోయింది. ఒక 2-3 మీటర్లు 5-6 మీటర్లు పేరుకపోయింది కాబట్టి ఇసుక తీశారు. కానీ ఇప్పుడు ఏ రకమైన రిపేర్లు అవసరం లేదు. ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ కి బాధ్యత ఇచ్చినట్టయితే వాళ్ళు 100% చేయగలుగుతారు. ఏ ధైర్యంతో జగదీష్ రెడ్డి చెప్పాడనేది నాకు తెలుసు. ఏంటంటే ఇంజనీర్లు చెప్తున్నది ఏంటంటే ఈ పరీక్షలు అన్ని 2.5 సంవత్సరాలు చేశారు. 2.5 సంవత్సరాల్లో చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ టూత్ పాలిష్ వర్క్ తప్ప, సున్నాలు వేయడం, కలర్ వేయడం తప్పితే రిపేర్ చేయాల్సింది అన్నారంకు సుందిళ్ళకి ఏమి లేదు. నేనేమంటున్నా, ఒక ½ TMC ఎత్తమనండి, ఒక 5,000 క్యూసెక్లు ఎత్తమనండి. 10,000 క్యూసెక్లు అయితే మనకు 11,500 క్యూసెక్లు అయితే ఒక టీఎంసీ. ఒక 5,000 క్యూసెక్లు ఎత్తమనండి, అక్కడ నిండుతుంది కదా. ఆ నిండినప్పుడు లీకేజ్ అయితే తెలుస్తుంది కదా. రైట్, మనకు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. శివ గారు, హలో శివ గారు. నమస్కారం మేడం గారు. నమస్తే. నమస్తే, చెప్పండి మేడం. ఈ డిబేట్ అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా చూశాను నేను, ప్రెస్ మీట్. సో ఆయన ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ కాళేశ్వరంలో లక్షల కోట్లు తిన్నాడు, సో ఆయనని ఆర్థిక ఉగ్రవాదిగా అంటున్నారు.
మళ్ళీ వీళ్ళు ఇన్ని రోజులు దాదాపు 2.5 సంవత్సరాలు వచ్చింది. ఎందుకు వీళ్ళు దాన్ని మరమ్మతు చేయలేకపోతున్నారు? అంటే మేము వీళ్ళని పొలిటికల్ ఉగ్రవాదులు అనొచ్చా? పొలిటికల్ ఉగ్రవాదులు అనొచ్చా వీళ్ళని? ఓకే ఓకే. సో బట్ సార్ భర్త గారు వినపడుతుందా సార్ మీకు? వినబడుతుంది. వీళ్ళు దాదాపు 2.5 సంవత్సరాలలో అక్కడ వాళ్ళ ఎల్ఎన్టీ వాళ్ళు మేము దీన్ని రిపేర్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు దానికి 400 కోట్లైనా సరే 300 కోట్లైనా సరే మేము ఖర్చు చేస్తామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాని లేదు, అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు. కాకపోతే మీరు రిపేర్ చేయరా? అసెంబ్లీకి వచ్చి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా? చరణ్ కౌశిక్ గారు ఫోన్ లైన్ లో వింటున్నారు కదా మీరు, కాలర్స్ అందరూ. వాస్తవ విషయాలు చాలా స్పష్టంగా వివరించినాం. కాలేజీలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు మీకు చేసిన వాళ్ళంతా కూడా సరే వాస్తవ విషయాలు అందరూ అన్ని చూడకపోవచ్చు, నిపుణుల కమిటీ కావచ్చు, నిపుణుల కమిటీ మొత్తం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద రిపేర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే మేము మాకు అవకాశం అని చెప్పి కేటీఆర్ గారు హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు కదా, ఆ అవకాశం ఏదో కేసీఆర్ గారు అడిగితే వారికి అవకాశం సార్. ఇంకోటి కాలేజీలో ఎత్తిపోసిన నీళ్ళే 50 టీఎంసీలు బ్యారేజ్ లో అత్యధికంగా నీళ్లు స్టోరేజ్ చేయడంతో మొత్తం ప్రమాదం సంభవించిందని చెప్పి చాలా స్పష్టంగా నిపుణులు ఇస్తా ఉన్నారు. అసలు ఉంచాల్సిన 3 టీఎంసీల మించి ఉంచొద్దు అనుకుంటే 18 టీఎంసీల వరకు స్టోర్ చేయడంతో ప్రధానంగా ప్రాబ్లం అయింది. ఇళ్లగాక నీళ్లు ఎత్తిపోతే 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి నిపుణులు చెప్తుంటే నిపుణుల సలహా సూచనలు ఫాలో అవుతామా? కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ చెప్పి ఫాలో అవుతారా? నిపుణుల సలహా సూచనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 70 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2 లక్షల పైచిలకు మేము అప్పులు తీరుతున్నాం కేసీఆర్ గారు చేసినటువంటి. అందులో కాళేశ్వరం 35,000 కోట్ల రూపాయలు చాలా స్పష్టంగా ఎకానమీ పరిస్థితి కావచ్చు, టీఎంసీలు ఎత్తిపోసిన పరిస్థితి కావచ్చు, మేడిగడ్డ అన్నారం సుందీలో కావచ్చు, అక్కడి నుంచి శ్రీపాద ఏ విధంగా వాటర్ వస్తాయి, ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన 3 సంవత్సరాల్లో పూర్తి అయ్యి చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి. హలో నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి. హలో చెప్పండి వినబడుతోంది, చెప్పండి మేడం. ఇందాక చరణ్ కౌశిక్ గారు ఏమంటున్నాడు, ఆయన పక్క చూసి చేస్తామని చెప్తున్నాడు. అసలు ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఉంది. 2.5 సంవత్సరాలు, ఆ 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారా లేదా ఫస్ట్ చెప్పమనండి. భరత్ గారు ఒక్క విషయం చెప్పండి. నేను చరణ్ గారిని అడుగుతున్నా, అంటే అప్పుడు నేను మాట్లాడినప్పుడు వారు లైన్ లో లేరు. చరణ్ గారు మీకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, కాటన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు బ్యారేజ్ కట్టిన ఆంధ్రలో కృష్ణా గోదావరి మీద బ్యారేజ్ కట్టిన కాటన్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరు, ఈ మొత్తం గోదావరి మీద ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కట్టేందుకు అనుకూలమైన ప్లేస్ లేదు అని చెప్పి అప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు అని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఇప్పుడు ఉన్న బ్యారేజ్ కానీ ఇంకేమైనా ప్రాజెక్టులు ఉంటే ఫ్యూచర్ కట్టేది లేదు, కట్టినవి కాపాడేది లేదు అని చెప్పినట్టు అనేది మేము అర్థం చేసుకోవాలి. చెప్తాను సమైక్రాంధ్ర పాలనలో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టకపోవడానికి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వెంట్రుక మందం కూడా అవగాహన లేదు. ఒక్క నిమిషం అరే నువ్వు కన్నెపల్లి నుంచి పంపులు ఇప్పటికీ స్టార్ట్ చేయొచ్చు. కన్నెపల్లి నుంచి నువ్వు హ్యాండ్ ఓవర్ చేస్తాను కదా, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయి మాకు, దాన్ని రిపేర్ చేసి చూపిస్తాం అంటున్నా. కన్నెపల్లి నుంచి ఇప్పుడు లిఫ్ట్ చేసే ఆస్కారం ఉన్నట్టు లిఫ్ట్ చేస్తలేవు. ఏడిగడ్డ దాకా కాదయా? అరే నీకు అసలు కనీస అవగాహన లేదు, వెంటనే అవగాహన లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయమంటే ఊరికనే నీళ్లు పోతా ఉన్నాయి. కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో తెలుసా నీకు? అరే కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో తెలుసా నీకు? ఇప్పుడు అరే కనీస అవగాహన లేకుండా సోయి లేకుండా మాట్లాడతారు మీరు. లిఫ్ట్ చేయను కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఆ నుంచి చాలా 10 టీఎంసీల నీళ్లు వృధా పోతున్నాయి. రైతాంగానికి నీళ్లు ఇవ్వమంటే అది చేత కాదు. కానీ ఎంతసేపు కేసీఆర్ గారు అని మాట్లాడేటువంటి ఏమైనా మాట్లాడేది మరి ఇరిగేషన్ ఇంజనీర్లు
నీకు గాని నీ ముఖ్యమంత్రి కానీ దాని మీద అవగాహన లేదు అని ఇప్పుడు చెప్తా ఉన్నా నేను. నీ ముఖ్యమంత్రికి నీకు అవగాహన లేదని చెప్తున్నా. కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో నీకు తెలియదు. ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయవచ్చు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల కన్నెపల్లి లిఫ్ట్ చేయవా, నీళ్లు ఇవ్వవా, తాగే నీళ్లు ఇవ్వవా? నీ కన్నెపల్లి దగ్గర నీళ్ళని వదిలేదు తెలుసా? కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేసే అవకాశం తెలుసా? నువ్వు ఒక భాగస్వామి. నీకు అవగాహన లేకుండా సొయ్యి లేకుండా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తా అంటున్నా. మాకు అప్పయపు పిఆర్ఎస్ నాయకులకు అప్పయపు ప్రాజెక్ట్ మీతో చేత కాదు. మీ ప్రభుత్వం అయిపోయాక మళ్ళీ మీరు ఓడిపోయాక మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఈ యొక్క కాళేశ్వరం పూర్తి చేస్తాం, తెలంగాణ ప్రాంతాన్ని నీళ్ళు ఇస్తాం. మీ బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, మీ అకౌంట్ లో 15 కోట్లు తెలంగాణ. రేవంత్ రెడ్డికి అప్పచెప్ప, మాకు రేవంత్ రెడ్డితో మాట్లాడి రేపు అప్ప చెప్తావా? రేవంత్ రెడ్డికి చెప్పి రేపు అప్ప చెప్తావా? మాకు అప్ప చెప్పు. సోషల్ మీడియా నమ్ముకున్నారు మీరు, మేము ప్రజలు నమ్ముకున్నారు. ప్రజలు వాస్తవం అప్ప చెప్తాను కదా, మాకు పోటీ పడి అప్ప చెప్తాను కదా, అప్ప చెప్పు. దమ్ముందా మాకు అప్ప చెప్పే దమ్ముందా మీకు? మాట్లాడు కాదు, ప్రాజెక్ట్ రిపేర్ చేసే మేమేం చేస్తాం.